ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. గల్లా జయదేవ్ కు మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలంటూ జయదేవ్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు లోకేష్. గత ప్రభుత్వంలో అమరరాజా వేధింపులకు గురైందని మంత్రి విమర్శించారు. సొంత రాష్ట్రంలో ప్రోత్సాహం దక్కాల్సిన సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని కూడా స్పష్టం చేశారు. అమరరాజా భవిష్యత్ విస్తరణలో ఏపీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు లోకేష్. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమరరాజాకు శుభాకాంక్షలు తెలుపుతూనే మీకు ఆంధ్రప్రదేశ్లో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, ఇది లోకేష్ చెప్పినటువంటి మాట. దాదాపుగా 4 దశాబ్దాలుగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి సంస్థ మీది. మళ్ళీ తిరిగి మీ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మీరు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం, మీకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ చెప్తుంది అని కూడా ఈ నేపథ్యంలో ట్వీట్ అయితే చేశారు. తెలంగాణలో అమరరాజా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం, గత ప్రభుత్వంలో ఆ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన, అంటే చెన్నైకు వెళుతుంది అనేటువంటి ప్రతిపాదన నుంచి తెలంగాణ అయితే బెటర్ అనేటువంటి ప్రతిపాదనతో గత ప్రభుత్వంలోని గల్లా జయదేవ్ తెలంగాణలో ఒక భారీ పెట్టుబడితోటి అమరరాజాని విస్తరిస్తున్నాం అనేటువంటి దాంతో ఒక అద్భుతమైన కంపెనీని అయితే స్థాపించారు. దాదాపుగా 1.5 సంవత్సరం కాలంలోనే ఆ కంపెనీని తెలంగాణలో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, లోకేష్ క్షమాపణ చెప్తూనే ఆంధ్రప్రదేశ్ లో తలుపులు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయి, మీరెప్పుడు అంటే మీకు ఆల్వేస్ వెల్కమ్ అనేటువంటి మాట చెప్తూనే కొన్ని వేల మందికి 4 దశాబ్దాలుగా మీరు ఉద్యోగాలు కల్పించారు. మీ సొంత రాష్ట్రంలో మళ్ళీ మీరు ఇలాంటి ఒక పెద్ద కంపెనీ పెట్టండి అనేటువంటి రీతిలో గల్లా జయదేవ్ కి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెప్తూనే మళ్ళీ వెల్కమ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు ఈ 2 కోణాలు? అంటే అమర్ రాజాకి సంబంధించి కంప్లీట్ గా మన ఇద్దరం రాజకీయం అనేటువంటి అంశం గురించి మాట్లాడుకోవద్దు. రాజకీయం అనేటువంటి అంశం పక్కన పెట్టేద్దాం పూర్తిగా. అయితే 2019 నుంచి 2024 వరకు సంథింగ్ ఏం జరిగిందో తెలియదు, కానీ అప్పుడు అంటే కొన్ని అప్పుడు ఉన్నటువంటి విధానాలు కానీ లేదంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటి కారణంగా అమర్ రాజా ఇతర రాష్ట్రాలు అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అమర్ రాజాకి స్వాగతం పలకడం, అప్పుడు ఎంఓయూ చేసుకోవడం, ఆ తర్వాత అది కంపెనీని గ్రౌండ్ చేయడం, ఇవంతా కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం, ఆ తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ పర్యావరణం కానీ లేదంటే కాలుష్యం సంబంధించినటువంటి కానీ ఆరోపణలు అమర్ రాజా మీద చేయడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం, అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు DCB కానీ వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత తెలంగాణ వెళ్ళిన తర్వాత అక్కడ రెడ్ కార్పెట్ పరచడం, ఇంకా అంటే వాళ్ళకు కుదిరినటువంటి అవకాశాలను వాళ్ళకు కుదిరినటువంటి మార్గాల్లో అమర్ రాజాని ఎలాగైనా సరే అక్కడ నెలకొల్పే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ ప్రయత్నాల్లో భాగంగా అమర్ రాజా పూర్తి స్థాయిలో అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో కొంత వాళ్ళు సంస్థను స్థాపించడం ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ లోకేష్ పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం, అటు రష్యా గానీ దక్షిణ కొరియా గానీ ఇట్లా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడ ఆహ్వానించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో సొంత రాష్ట్రానికి చెందినటువంటి అమర్ రాజా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం కొంత లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి మాట కూడా ప్రముఖంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత అంటే పరోక్షంగా మీరు ఏపీ రండి అనేటువంటి ఆహ్వానాన్ని, అంటే మీరు వీలైనంత త్వరగా ఏపీ రండి, ఏపీ వస్తే మీకు తగ్గటువంటి పారిశ్రామిక విధానాలను మేము అంటే ఏర్పాటు చేస్తాం అనేటువంటి సిగ్నల్స్ ను కూడా లోకేష్ ఒక రకంగా ఆయనకి ఇచ్చినట్లుగానే కనపడింది. అయితే ఇక్కడ అమర్ రాజా ఎంతవరకు ఈ విషయంలో సానుకూలత వ్యక్తం చేస్తుందనేది తెలియదు, కానీ అయితే ఇక్కడ మరి ఆ ట్వీట్ గల్లా జయదేవ్ ఎలా రియాక్ట్ అవుతారని కూడా నేను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే రాజకీయ అంశాలను పక్కన పెడితే అంతిమంగా ఇక్కడ ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయము, పన్నులు ఇవన్నీ కూడా కీలకం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమయంలో ఇటువంటి అగ్రశ్రేణి కంపెనీ వెళ్ళిపోవడం అనేది కొంత రాష్ట్రానికి నష్టంగానే మనం చూడవచ్చు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం కాదు, కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాబట్టి వాటికే ముందు ప్రాధాన్యతనిచ్చి, సో ఆర్థిక పరమైనటువంటి అంశం కాబట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి సో ఆ వ్యాపార దృక్పథంతోనే గల్లా జయదేవ్ ఆలోచించారు కాబట్టి సో అటువంటి నిర్ణయం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. సరే, ఒక 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా మళ్ళీ ఒకవేళ వేధింపులకు గురైతే మనుగడ
అసాధ్యం అవుతుంది కాబట్టి ఒక దగ్గరే ఉండిపోదాం అనేటువంటి కోణంలో ఒక సేఫ్ ప్లేస్ ని ఆయన చూసుకున్నారు అనేటువంటి మాట చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆంధ్ర ఆలోచన విధానానికి తెలంగాణ ఆలోచన విధానానికి ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి మాట ఎవరికి కూడా ఎవరు కూడా బాధపడాలనో ఎవరిని కించపరచాలనో కాదు, కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి విధానం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆలోచనకి తెలంగాణ ఆలోచనకి చాలా తేడా అనిపించింది నాకు. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా 2014 నుంచి కక్ష సాధింపు రాజకీయాలు అనేవి చాలా అంటే మనం అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు అది ఉన్నతనంగా అనిపించదు. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినా సరే ఇక్కడ అధికారులకు కొంతమంది అధికారులకు వేధింపులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అంశంలో కొంత పరిశ్రమల విషయంలో మాత్రం ఎక్కడ కూడా జోక్యం చేసుకుని ఎంపీలు వెళ్లి బెదిరించి ఏళ్లు చూపించి బెదిరించినటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో లేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో మనం తెలంగాణని కంపల్సరీ మెచ్చుకోవాలి. అది రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రేపొద్దున ఇంకెవరు వచ్చినా సరే ఇటువంటి విధానాలు అనేవి 100% కరెక్ట్. ఇక్కడ కులాలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఆ కుల సమీకరణాలు ఉన్నప్పటికీ కూడా అది ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతికి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి అంటే రాష్ట్రం ఎదుగుదలకు జీడిపికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అది ఎక్కడ కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతూ ఉంటాయి. కానీ ఆంధ్ర విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు వల్లనే అమర్ రాజా బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చాము బహుశా మనం అర్థం చేసుకుంటే. కాబట్టి ఇక్కడ పరిస్థితులు అప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ పారిశ్రామికవేత్తలకు అంత కంఫర్టబుల్ గా ఇప్పుడు మీరు కియాన్ తీసుకొచ్చిన అదే పరిస్థితి ఉంటుంది, హోండాయిన్ తీసుకొచ్చిన అదే పరిస్థితి ఉంటుంది, లేదంటే ఇంకోటి బెంజ్ కంపెనీ వచ్చిన అదే పరిస్థితి ఉంటుంది, యాపిల్ వచ్చిన అదే పరిస్థితి ఉంటుంది. ఎవడు వచ్చినా సరే ఏపీలో ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ కక్ష సాధింపు వాతావరణం అనేది ఉన్నప్పుడు ఏ పరిశ్రమ కూడా అంటే వాళ్ళు నిలదొక్కునే వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీగా తెలంగాణ లాంటి సేఫ్ ప్లేస్ ను కూడా ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. తన వ్యాపారం మీద తన వ్యాపార సామ్రాజ్యానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రజాసేవకు కూడా నేను దూరం అవుతున్నాను, పరిస్థితులు అనుకూలించినప్పుడు భవిష్యత్తు బాగుంటుందన్న భరోసా ఉన్నప్పుడు మళ్ళీ నేను వస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా కుటుంబం అంతా కూడా మేము వ్యాపారంలోనే నిమగ్నం అవ్వాలని నిర్ణయించుకున్నామని పర్టికులర్ గా ఆ సైడ్ తీసుకున్నారు అన్నప్పుడే ఇక్కడ మనం కొంతమందిని అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు గల్లా జయదేవ్ పూర్తిగా వాళ్ళ అమ్మగారు లేదంటే వాళ్ళ గల్లా అరుణ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారి విషయానికి వచ్చేసరికి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎప్పుడూ ఎలువెట్టి ఇవి చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ తల్లి ఆశయాల మేరకు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన ఢిల్లీ స్థాయిలో 2 సార్లు సత్తా చాటం ఇదంతా కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందనంటే వీళ్లకు ప్రధానంగా ఉన్నటువంటి ఏంటిది ప్రధాన వాళ్ళ నేచర్ అండ్ బిజినెస్. కాబట్టి అది నేచర్ ని కోల్పోకుండా ఇప్పుడు వాళ్ళ మనుగడ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి వేలాది మంది ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరి మీద ఆధారపడి బతుకుతారు. అలా అదే విధంగా వీళ్ళకు కూడా ఇప్పుడు దేశ విదేశాల్లో వాళ్ళ వ్యాపారాలను విస్తరించాలి, కేవలం భారతదేశానికి పరిమితం కాకూడదు అనేటువంటి సుదీర్ఘ లక్ష్యాలు కానీ విస్తృతమైనటువంటి లక్ష్యాలు ఉన్నప్పుడు అంటే దాన్ని వాళ్ళు ఇక్కడ రాజకీయాల కోసం లేదంటే ప్రజాసేవ ఇటువంటి వాటి కోసం ఈ రోజుల్లో ప్రజాసేవ అనేది ఇప్పుడు పొద్దున్నే పెడితే మధ్యాహ్నానికి మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు కష్టపడి నిర్మించుకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోవాలని ఎవరు అనుకోరు కదా. కాబట్టి అది గల్లా జయదేవ్ ఆలోచన విధానం కరెక్ట్. అతనికి రాజకీయాలు అనేది ఇంట్రెస్ట్ పోయింది. అందుకనే రాజ్యసభ పదవి విషయంలో కూడా గల్లా జయదేవ్ సంబంధించి ఈ టీడీపీ అనుకూల మీడియా ప్రచారమే తప్ప గల్లా జయదేవ్ ఎక్కడ కూడా రాజ్యసభ పదవికి కూడా ఆశపడలేదు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక గల్లా జయదేవ్ కు మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలంటూ జయదేవ్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు లోకేష్. గత ప్రభుత్వంలో అమర్ రాజా వేధింపులకు గురైందని విమర్శించారు మంత్రి. సొంత రాష్ట్రంలో ప్రోత్సాహం దక్కాల్సిన సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. అమర్ రాజా భవిష్యత్ విస్తరణలో ఏపీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు లోకేష్. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్ రాజాకు లోకేష్ శుభాకాంక్షలు చెబుతూనే వెల్కమ్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లోకి. ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మళ్ళీ మీ వ్యాపార కార్యకలాపాలని ఇక్కడ విస్తరించాలని మేము కోరుకుంటున్నామని ట్వీట్ కూడా చేశారు.